ఇవాళ వరల్డ్‌లో అందరి దృష్టి ఒకే చోటుంది. అమెరికా వర్సెస్ ఇరాన్ ఉద్రిక్తత. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. దీని ప్రభావం మన భారత్ వరకు రావచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ కుటుంబానికి చెందిన మొజ్తబా ఖమేనీ తాజాగా అమెరికాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఆయన రెండు విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. మొదటి విషయం, ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికాకు సపోర్ట్ చేసే దేశాల నుంచి అమెరికన్ వెపన్స్ అమ్యునిషన్ ఇరాన్ మీదికి వస్తున్నంత వరకు ఈ దాడులు ఆగవు. అంటే యుద్ధం ఇంకా కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. రెండో విషయం, ప్రపంచానికి చాలా ముఖ్యమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఈ చిన్న సముద్ర మార్గం ద్వారానే వెళుతుంది. ఇరాన్ చెప్తోంది, అవసరమైతే ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తామని. అదే జరిగితే ప్రపంచంలో ఆయిల్ సరఫరా భారీగా దెబ్బతింటుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో మరో పెద్ద వివాదం కూడా బయటకు వచ్చింది. ఇరాన్లోని మినాబ్ అనే ప్రాంతంలో ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్పై మిస్సైల్ దాడి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో పిల్లలు మరియు టీచర్లు ప్రాణాలు కోల్పోయారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిపై యుఎన్ సహా చాలా దేశాలు ఇది ఒక వార్ క్రైమ్ కావచ్చు అని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా మరో షాకింగ్ విషయమేంటంటే, ఇరాన్ దుబాయ్ దగ్గర ఒక అమెరికన్ KC-135 రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ని టార్గెట్ చేసినట్టు సమాచారం. గాల్లోనే ఇతర ఫైటర్ జెట్స్మి ఫ్యూయల్ అందించే ఈ భారీ విమానం మీద దాడి జరగడం చాలా అరుదు. ఇది ఒక్క విషయం చెప్తోంది, ఈ యుద్ధం చాలా ప్రమాదకర దశలోకి వెళుతోంది. ఇప్పటికే అమెరికా ఈ యుద్ధంలో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. ఇంకా కొనసాగితే ఖర్చు మరింత పెరగొచ్చు. అదే సమయంలో అమెరికాలో కూడా ఈ యుద్ధంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. కాని అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ యుద్ధం అక్కడ జరుగుతున్నా దాని ప్రభావం మన జీవితాలపై ఎలా పడుతుంది? ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ అయితే ప్రపంచంలో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. అప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడం, చివరికి మన రోజువారీ ఖర్చులపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అది మనకు సంబంధం లేనిది కాదు. ఇలాంటి గ్లోబల్ విషయాలను సింపుల్గా అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగుని ఫాలో అవ్వండి.